ఈరోజు బ్రాహ్మణ విరాట్ పరివార్, హిందూ విరాట్ పరివార్ సంయుక్తంగా సంకల్పించినటువంటి ధర్మాచార్య దర్శనయాత్ర సంధ్యా సమయంలో వ్యాసవారి చెంత నుంచి ప్రారంభమవుతోంది. మన భారతదేశానికి వెన్నెముకంగా ఉన్నటువంటి యతి పరంపరకి ఆద్యుడు, అలాగే వ్యాచోచ్ఛిష్టం జగత్సర్వం అంటారు. వ్యాసుల వారి నోటి నుంచి వచ్చిందే సనాతన ధర్మం అంతా. కాబట్టి మొట్టమొదటగా ఈ విశ్వగురు అయినటువంటి భారతదేశంలో వ్యాసుల వారు మనకి ఆరహం వారి నామస్మరణ చేయని భారతీయుడు ఎవరూ ఉండరు. అలాంటి వేదవ్యాస భగవానుడు సాక్షాత్తుగా తపస్సు చేసినటువంటి మహాక్షేత్రమైనటువంటి వ్యాసపురి బాసరలో స్వామివారికి గురువందనం చేసి ఇక్కడి నుంచి ధర్మాచార్య దర్శనయాత్ర ప్రారంభం చేయబోతున్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి త్రిమతాచార్య పరంపరాగత పీఠాలైనటువంటి పీఠాధీశ్వరులందరినీ దర్శించి వారందరి ఆజ్ఞ మేరకి ఒక హిందూ ధర్మ నియమావళి తీసుకురావడమే ఈ యాత్ర యొక్క ముఖ్య లక్ష్యము. ఈ మహాయజ్ఞంలో అర్చకో హరిసాక్షాత్ అంటారు. ఈ అర్చకుడే ఆ భగవత్ ప్రతినిధిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ సామవేద పండితులు శ్రీమాన్ నవీన్ శర్మ గారిని మా హిందూ విరాట్ పరివార్ నాయకులు విశ్వంగుప్త గారు శాలువతో సత్కరిస్తున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాగే ఇక్కడ అర్చకులు ప్రసాద్ గారిని కూడా మా కార్యకర్త రవీంద్ర గౌడ్ గారు సన్మానిస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. ఈ సమయంలో ఈ ధర్మాచార్య దర్శనయాత్రను ఉద్దేశించి నవీన్ గారు మాట్లాడవలసిందిగా వారిని అభ్యర్థన చేస్తూ ఉన్నారు.